ఇది చింతపూత పొండుమిరపకాయలతో తొక్కండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దంచి. ఇది సీమ వంకాయ అండి. ఇప్పుడే వీడియో చేశాను హెల్త్ బెనిఫిట్ గురించి. ఈ సీమ వంకాయతో పచ్చడి చేయాలనుకుంటున్నాను. మినపప్పు, కొంచెం జీలకర్ర, సీమ వంకాయ వేసి బాగా వాడ్చాలి. వాడ్చిన తర్వాత ఆ చింతపూత తొక్కు కూడా వేసుకొని వాడ్చి మిక్సీలో వేసుకొని బరగ్గా వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. మిక్సీలో వేసుకొని తిరమాత పెట్టుకొని దాన్ని మళ్ళీ వాడ్చాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే బాగా వాడితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, బాగా వాడింది, బరగ్గా కూడా ఉంది. కొంచెం చక్కెర వేసినానండి టేస్ట్ కోసము. ఇది ఆనియన్స్ వేసుకొని అన్నంలో తినొచ్చు, లేదంటే ఇడ్లీలోకి, దోశలోకి. అమేజింగ్ టేస్ట్ అండి. ఈ టేస్ట్కి మనం ఎలా కట్టలేము.